దీని వెయిటే దీని మెయిన్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. కేవలం 22.3 kgs ఉంటుంది. సో మీరు కనుక ఒక సైకిల్ పైన వర్కౌట్స్ చేస్తూ ఉంటే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇలా పెడల్స్ ఇస్తున్న కొద్దీ మీ స్టమక్ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇక్కడున్న కొవ్వంతా కరుగుతుంది, మీరు స్లిమ్గానే అయితే అయిపోతారు. దీన్ని తోసుకెళ్ళే అంత ఎనర్జీ కూడా మన దగ్గర లేనప్పుడు సైకిల్ దానంతట అదే తోసుకెళ్ళిపోతుంది. మనం ఎలాంటి పవర్ అనేది దీనికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను ఒక్క పెడల్ ఇస్తే 5 పెడల్స్కి తగ్గ పవర్ నాకు 250 watts మోటార్ అనేది ఇస్తుంది. సో ఇలా నేను కంటిన్యూస్గా పెడల్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇది 25 km/h కన్నా ఎక్కువ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఈ లైట్ అనేది వెలుగుతుంది అండ్ ఈ లైట్లోనే మనకి చిన్న హార్న్ కూడా ఉంటుంది. ఎలా ఉంది ఇది? ఇక ఫైనల్గా ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మోటరాడ్ T-Rex ఎయిర్ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే తీసుకొచ్చాను. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఎవరిది? నాదైతే కాదు. ఒక 1 month బ్యాక్ మా ఫ్రెండ్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే పర్చేస్ చేశాడు. వాడు ఊరు వెళ్తూ దీన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. గత 3 days నుండి నేను ఈ ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే వాడుతున్నాను. సో ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ సైకిల్ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలవాలంటే ఈ వీడియోని వాళ్ళతోనైతే షేర్ చేయండి. ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ సైకిల్ వచ్చేసరికి ఈ మోటరాడ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన T-Rex ఎయిర్ మోడల్. ఈ మోటరాడ్ అనేది పూణే బేస్డ్ కంపెనీ అనమాట. వీళ్ళు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ మన క్రికెటర్ అయిన MS ధోని ఈ సైకిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆయన ఈ కంపెనీ యొక్క బ్రాండ్ ఎండోర్సర్ అంటే ఈ కంపెనీ వాళ్ళు నిర్వహించే ప్రతి అడ్వర్టైజ్మెంట్లో ఆయన ఫేసే ఉంటుంది. సో ఆయనే నమ్మిన బ్రాండ్ అన్నమాట. అండ్ వీళ్ళు ఓన్లీ ప్రీమియం కేటగిరీలో ఎలక్ట్రిక్ సైకిల్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ బ్రాండ్లోని ఫేమస్ అండ్ పాపులర్ మోడల్ వచ్చేసరికి ఫోల్డబుల్ డూడుల్ సైకిల్ అనమాట. సో మీలో చాలా మంది ఆ ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే చూసే ఉంటారు. సో ఆ బ్రాండ్ నుండి వచ్చేదే ఈ T-Rex ఎయిర్ మోడల్. ఇక దీని స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుంటే దీని వెయిటే దీని మెయిన్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. కేవలం 22.3 kgs ఉంటుంది. స్టీల్ ఫ్రేమ్ని దీంట్లోనైతే యూజ్ చేశారు. యాక్చువల్గా ఇది రావడం ఇలా మనకి పూర్తిగా అసెంబుల్ అయితే రాదు, సెమీ అసెంబుల్డ్గా వస్తుంది. ఈ ఫ్రంట్ వీల్ డిటాచ్ అయిపోయి వస్తుంది. సో మనం దాన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సైకిల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లాలనుకుంటే ఫ్రంట్ వీల్ని డిటాచ్ చేసుకొని దీన్ని మీ రేర్ క్యాబిన్, మీ కార్ యొక్క రేర్ క్యాబిన్లో లేదా మీ రూఫ్ పైన మౌంట్ చేసుకొని మీరు దీన్ని ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉండడం ద్వారా దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ దీని సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ బ్యాటరీ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో మనకి డిటాచబుల్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క సెకండ్ కీ అన్నమాట. కీ మనం ఇటువైపు పెట్టి తిప్పేస్తే ఈ బ్యాటరీని మనం డిటాచ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీ 36 volts 10.2 Ah బ్యాటరీ అన్నమాట. సో దీంతో పాటు మనకి 2 amps ఛార్జర్ వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 4 to 5 hours టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక అపార్ట్మెంట్లో ఉంటే దీన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఫుల్ ఛార్జ్ అయ్యాక కేవలం సింపుల్గా దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఈ సైకిల్కి ఇలా పెట్టి మీరు దీన్ని అయితే అటాచ్ చేసేసి ఇలా లాక్ వేసి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ఆన్ చేస్తే సైకిల్ అనేది ఆన్ అయిపోతుంది. సో బ్యాటరీ అనేది ఇలా ప్లగ్ అండ్ ప్లేగా ఉండడం ద్వారా మనం దీన్ని ఈజీగా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని నెక్స్ట్ హైలైట్ థింగ్ వచ్చేసరికి దీని డ్రైవ్ ట్రైన్ మనకి రేర్ వీల్కి 250 watts BLDC హబ్ మోటార్ అనేది వస్తుంది. అండ్ ఈ రేర్ వీల్కి షిమానో కంపెనీ వాళ్ళ 7-speed గేర్ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఈ గేర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరి కోసం వర్క్ అవుతుంది అనేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే రోజు సైక్లింగ్ చేస్తారో అంటే సైక్లింగ్ని వాళ్ళ వర్కౌట్లో ఒక హాబీ లాగా పెట్టుకుంటారో వాళ్ళకి గేర్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో దీంట్లో మనకి 7 gears అనేవి ఉంటాయని చెప్పాను కదా. ఆ గేర్స్ని మనం ఇక్కడ నుండి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని 7th gearలోనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో 7th gearలో ఇది మన నార్మల్ సైకిల్లానే వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను పెడ్లింగ్ ఇస్తే ఇది నార్మల్ సైకిల్లానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మన గేర్ సిస్టమ్ ఉంది కదా, దాని సాయంతో నేను గేర్స్ని అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సో నేను 1 meter వెళ్ళడానికి పెడల్స్ అనేవి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ గేర్కి తీసుకొచ్చేసాను.
సో నేను పెడల్స్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒక పెడల్ ఇస్తే 1 మీటర్ వెళ్ళేది, నేను 7 పెడల్స్ ఇస్తే 1 మీటర్ అనేది వెళ్తుంది. సో ఈ గేర్ సిస్టమ్ అనేది వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది. ఈ మోటరాడ్ టీరెక్స్ ఎయిర్ ఎలక్ట్రిక్ సైకిల్ నెక్స్ట్ హైలైట్ థింగ్ వచ్చేసరికి దీని డిస్ప్లే. దీంట్లో మనకి 5 ఇంచెస్ TFT డిస్ప్లే అనేది లభిస్తుంది. దానికన్నా ముందు ఇది ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క కీ అన్నమాట. కీని ఇక్కడ పెట్టి మనం తిప్పేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అయిపోదు. ఇక్కడ వీళ్ళకి చిన్న స్విచ్ అయితే ఇచ్చారు. ఈ స్విచ్లోని పవర్ బటన్ని మనం ఒక 2 సెకండ్స్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ 5 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకు ఆన్ అయిపోతుంది. సో డిస్ప్లేలో మనకి ఎనర్జీ బార్ అనేది ఉంది, ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది, ఇక్కడ పెడల్ అసిస్టెంట్ సిస్టమ్ అంటే దీంట్లో 5 లెవెల్స్ ఆఫ్ పెడల్ అసిస్ట్ సిస్టమ్ అయితే ఉంది. అంటే 5 లెవెల్స్లో మనం ఈ సైకిల్ని పెడలింగ్ చేసేటప్పుడు ఇది మనకి ఎనర్జీ అయితే బూస్ట్ చేస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో నేను ఇంకాసేపట్లోనైతే చూపిస్తాను. దాని కింద మనకి ఓడోమీటర్ ఉంది అండ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ మనకి పెడల్ అసిస్టెంట్ సిస్టమ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సో ప్లస్ని ప్రెస్ చేస్తే మనకి ఈ లెవెల్ అనేది పెరుగుతుంది, మైనస్ని ప్రెస్ చేస్తే లెవెల్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ మైనస్ బటన్ని మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది మనకి వాక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయాము, దీన్ని తోసుకెళ్ళే అంత ఎనర్జీ కూడా మన దగ్గర లేనప్పుడు సైకిల్ దానంతట అదే తోసుకెళ్ళిపోతుంది. మనం ఎలాంటి పవర్ అనేది దీనికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో వీళ్ళు ఒక చిన్న లైట్ కూడా ఇచ్చారు. మనం ప్లస్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ లైట్ అనేది వెలుగుతుంది అండ్ ఈ లైట్లోనే మనకి చిన్న హార్న్ కూడా ఉంటుంది. ఎలా ఉంది ఇది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో మీరు గమనిస్తే ఫ్రంట్ సైడ్ మాత్రమే సస్పెన్షన్ ఉంది. సో ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది లభిస్తుంది. ఇది 100 మీటర్స్ ట్రావెల్ అయితే ఉంటుంది దీని ట్రావెల్. అండ్ రియర్ సైడ్ సస్పెన్షన్ అయితే లేదు, ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ అనమాట. దీంట్లో మనకి ఓన్లీ ఫ్రంట్లోనే సస్పెన్షన్ ఉంటుంది, రియర్లోనే అయితే ఉండదు. బట్ ఫ్రంట్ సస్పెన్షన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక వీల్స్ విషయానికి వచ్చేస్తే రియర్లో మనకి 29 ఇంచెస్, ఫ్రంట్లో మనకి 27.5 ఇంచెస్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటి ఆలోయ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. మీరు థిన్ ప్రొఫైల్స్ ఉన్న టైర్స్ కూడా దీనికి ఈజీగానైతే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొఫైల్ ఉన్న టైర్స్తో ఈ సైకిల్ని రైడ్ చేసేటప్పుడు ఫీల్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ని నడుపుతూ దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఎలా రన్ అవుతుంది అని మీకైతే చూపిస్తాను. దీన్ని మనం 3 విధాలుగానైతే నడుపుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మన రెగ్యులర్ సైకిల్ లానే సో మీరు ఎలాంటి కీ పెట్టకుండా జనరల్గా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పైన ఎక్కేసి ఇలా పెడల్ ఇస్తూ మీరు ఎలక్ట్రిక్ సైకిల్ని అయితే నడుపుకోవచ్చు. సో ఇప్పుడు మీకు బ్యాటరీ నుండి కానీ మోటార్ నుండి కానీ ఎలాంటి పవర్ అనేది రాదు. మీరు ఒక నార్మల్ సైకిల్ని దొక్కుతున్నట్టే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ని కూడా ఇలా ఫస్ట్ పద్ధతిలో మీరైతే దొక్కుకోవచ్చు. సో ఇలా నడుపుతున్నప్పుడు మీకు ఈ గేర్ సిస్టమ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను 7th గేర్లో ఉన్నాను కాబట్టి నాకు రెగ్యులర్ సైకిల్ దొక్కుతున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ వస్తుంది. ఇప్పుడు నేను దీని గేర్లు అనేది తగ్గిస్తున్నాను, 3rd గేర్కి వచ్చాను. సో ఇప్పుడు నేను ఎక్కువ పెడల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇప్పుడు నేను 1st గేర్లో వేసేస్తాను. నా కాళ్ళు అనేవి తిరుగుతూనే ఉన్నాయి. ఇంత తిప్పినప్పటికీ నేను కొంచెం డిస్టెన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాను. సో మీరు కనుక ఒక సైకిల్ పైన వర్కౌట్స్ చేస్తూ ఉంటే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇలా పెడల్స్ ఇస్తున్న కొద్దీ మీ స్టమక్ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇక్కడున్న కొవ్వంతా కరుగుతుంది, మీరు స్లిమ్గానైతే అయిపోతారు. ఇక నా వల్ల కాదు, నేను 7th గేర్కి వచ్చేస్తాను. 7th గేర్కి వచ్చేస్తే నాకు రెస్పాన్సివ్గా ఉంటుంది. నేను ఒక పెడల్ ఇస్తేనే నాకు కావాల్సినంత డిస్టెన్స్ నేనైతే చేరుకోగలను. అండ్ ఇప్పుడు 2nd పద్ధతి చూపిస్తాను. 2nd పద్ధతిలో మీరు కీ పెట్టేసి తిప్పేసేయాలి. పవర్ బటన్ని ఒక 2 సెకండ్స్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అయిపోతుంది. సో డిస్ప్లే ఆన్ అయిపోయి నేను పెడల్ అసిస్టెంట్ సిస్టమ్ని అయితే యూజ్ చేస్తాను. దీంట్లో 5 లెవెల్స్ ఆఫ్ పెడల్ అసిస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ 0 లెవెల్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఒకసారి ప్లస్ బటన్ని కనుక ప్రెస్ చేస్తే నాకు 1st లెవెల్ ఆఫ్ పెడల్ అసిస్టెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎంగేజ్ అయిపోయింది. సో ఈ సిస్టంలో ఏమవుతుందంటే నేను ఒక్క పెడల్ ఇస్తే 2nd పెడల్ నాకు మోటార్ నుండి పుష్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను 1st పెడల్ ఇచ్చాను, 2nd పెడల్ పుష్ అనేది నాకు వెనక మోటార్ నుండి అయితే వస్తుంది. సో ఇలా మీరు తక్కువ కష్టపడి ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. సో అలా మీకు దీంట్లో 5 లెవెల్స్ ఆఫ్ పెడల్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను 2nd లెవెల్కి ఇస్తున్నాను. 2nd లెవెల్లో ఇది నాకు ఇంకొంచెం పుష్ ఇస్తుంది, 3rd లెవెల్లో ఇంకొంచెం పుష్ అనేది ఇస్తుంది. సో మొత్తంగా నేను 5 లెవెల్స్ పెట్టేస్తే నేను ఒక్క పెడల్ ఇస్తే 5 పెడల్స్కి తగ్గ పవర్ నాకు 250 వాట్స్ మోటార్ అనేది ఇస్తుంది. సో ఇలా నేను కంటిన్యూస్గా పెడల్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇది 25 km/h కన్నా ఎక్కువ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో ఇలా మీరు తక్కువ కష్టపడి ఎక్కువ డిస్టెన్స్ ఎలాంటి ఎఫర్ట్ లేకుండా మీరు ఈ పెడల్ అసిస్టెన్స్ సిస్టమ్ని యూజ్ చేసి అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ 3వ పద్ధతి వచ్చేసరికి థ్రాటిల్. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన మనకి సగం థ్రాటిల్ అనేది ఉంటుంది. ఈ థ్రాటిల్ ఇచ్చేస్తే కూడా మనకి మోటార్ నుండి పవర్ అనేది వస్తుంది. ఈ థ్రాటిల్ని కనుక మీరు యూజ్ చేస్తే ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయిపోతుంది. మీరు ఎలాంటి పెడల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ థ్రాటిల్ని తిప్పితే చాలు స్కూటర్ అనేది పవర్ అందుకుంటుంది. ఈ థ్రాటిల్ మోడ్లో మీకు ఇది 25 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది.
ఇక రేంజ్ విషయానికి వచ్చేస్తే ఇలా పెడల్ అసిస్టెంట్ సిస్టమ్తో నడిస్తే మీకు ఇది సింగిల్ ఛార్జ్ పైన 50 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. ఈ థ్రాటిల్ మోడ్లో నడిపితే కనుక మీకు 40 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఫ్రేమ్ పైన మీకు 5 ఇయర్స్ వారంటీ అనేది లభిస్తుంది. ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీనిపైన మీకు 2 ఇయర్స్ వారంటీ అనేది లభిస్తుంది. దీని మోటార్ అండ్ కంట్రోలర్ పైన 1 ఇయర్ వారంటీ అయితే లభిస్తుంది. ఇక ఫైనల్గా ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మోటరాడ్ T-Rex ఎయిర్ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 34,999 రూపాయలు. దీన్ని మీరు కొనుక్కోవాలనుకుంటే దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే అయితే ఇచ్చేస్తాను. సో ఇదన్నమాట ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క రివ్యూ అయితే. మరి ఈ సైకిల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.